చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎలక్ట్రానిక్స్ రంగంలో $100 బిలియన్ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం. ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణంపై చంద్రబాబు సమీక్ష. ఆగస్టు 15 నుంచి 0 ఫేర్ టికెట్ జారీకి ఆదేశం. రాయితీ వివరాలుండాలని సూచన. వివేక హత్య కేసులో 3 అంశాలపై సిబిఐ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు. తరువాతే అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారిస్తామని వెల్లడి. తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ. తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం. యూరియా కొరత ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సీఎం. దారి మళ్లించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టీకరణ. పరిశ్రమల అవసరాల మేరకు ఏటీసీలో కోర్సులు, శిక్షణ. తెలంగాణ రైజింగ్ 2047కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న రేవంత్. జస్టిస్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధం. ఉభయ సభల్లో నోటీసులు. లోక్సభలో 145 మంది, రాజ్యసభలో 63 మంది సంతకాలు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పాఠశాల భవనంపై కూలిన శిక్షణ విమానం. పైలట్ సహా 20 మంది మృతి, 171 మందికి పైగా గాయాలు. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి లాంటి చోట ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అందుకు అనుగుణంగా ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలని ఆయన అధికారులను సూచించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో $100 బిలియన్ మేర పెట్టుబడులు ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరేలా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0ను అమలు చేయాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నూతనంగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త విధానంపై చర్చించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి పెంపు, ఎగుమతుల లక్ష్యంగా కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు అధికారులు చంద్రబాబుకు వివరించారు. గతేడాది దేశంలో $70 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతయ్యాయని, ఈ రంగంలో భారీగా డిమాండ్ ఉందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి డిమాండ్ మేరకు ఏపీలో భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి కార్యాచరణ చేపట్టాల్సి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్ను సృష్టించడం అనేది కీలకమైన అంశమన్నారు. పరిశ్రమల ఏర్పాటు సహా ఉత్పత్తికి అనువైన ఎకోసిస్టమ్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో $100 బిలియన్ మేర పెట్టుబడులు ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో భూమి కొరత ఉన్నందున ఏపీకి ఇది సానుకూల అంశమన్నారు. వైజాగ్, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో 500 ఐటీ కంపెనీలు వస్తే ఒకేసారి భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విశాఖలో ఐటీఈఎస్ సంస్థలతో పాటు లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు మౌలిక సదుపాయాల పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. ఈ ప్రాంతాల్లో కోవర్కింగ్ స్పేస్లను కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం నైపుణ్యం పోర్టల్తో ఇతర పోర్టల్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని ఆదేశించారు. విద్యారంగంలోనూ కొత్త పాఠ్యాంశాలను జోడించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నంబర్ 1 గా ఉండాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉచిత ప్రయాణంతో లబ్ధి 100% రాయితీ వివరాలు టికెట్లో పొందుపరచాలని సూచించారు. జీరో ఫేర్ టికెట్ ద్వారా లబ్ధి వివరాలు మహిళలకు సులభంగా తెలుస్తాయన్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది, ఏపీలోనూ ఎంత వ్యయం కానుందనే అంశాలపై చర్చించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నిర్వహణ వ్యయం తగ్గించడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని సూచించారు. లాభాల ఆర్జన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో ఇకపై ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రికల్గా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందన్న ఆయన ఇందుకు అవసరమయ్యే విద్యుత్తును సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలన్నారు. ఆర్టీసీ డిపోలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైన అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎస్ విజయానంద్, నెడ్క్యాప్ ఎండీ కమలాకర్ బాబు సమక్షంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను చంద్రబాబు విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణను ప్రకటిస్తూ డిక్లరేషన్ను రూపొందించారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్పై 2 రోజుల పాటు జరిగిన సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండీలు, పారిశ్రామిక నిపుణులు పాల్గొన్నారు. సమ్మిట్లో చర్చించిన అంశాల ఆధారంగా కూటమి ప్రభుత్వం డిక్లరేషన్ను ప్రకటించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోని అతిపెద్ద ఎకో సిస్టమ్ను నెలకొల్పడమే డిక్లరేషన్ ఉద్దేశమని సీఎం తెలిపారు. 2029 నాటికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. కిలో హైడ్రోజన్ గ్యాస్ ధర 460 నుంచి 160 రూపాయలకు తగ్గించేలా పరిశోధనలు, కార్యాచరణ రూపొందించాలని సూచించారు. 2029 నాటికి 25 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ పంపిణీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆవిష్కరణలు, పరిశోధనల కోసం 500 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. నూతన రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. యూరియా కొరత లేనప్పటికీ కొందరు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆక్షేపించారు. వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ 3 గంటల ముందుగానే వర్ష సమాచారం ప్రజలకు అందించాలని తెలిపారు. కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని, అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 150 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే బృందాలను పంపిస్తున్నామని చెప్పారు. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్ లో ఉండాలని సూచించారు. జిల్లాల్లో పిడుగుపాట్లకు జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్లకు తెలిపారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతీయ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలని, ప్రతిరోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి రిపోర్టును అందించాలని సీఎస్ ను ఆదేశించారు. ఎరువులు దొరకడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మొద్దని సీఎం వివరించారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి 7 గంటకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే, మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లేలో పెట్టండి. దాంతో నమ్మకం వస్తుంది. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. స్టాక్ ఉన్నది, ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పిస్తుంది. 20-25% ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఎవరు దారి మళ్లించినా క్రిమినల్ కేసులు పెట్టండి. ఎవరున్నా కూడా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
దాదాపుగా 3,12,12,988 మందికి సన్నబియ్యం ఇస్తున్నాము. 96,95,299 కార్డులు ఇప్పటి వరకు. ఫ్యూచర్ లో కూడా ఎట్లా ప్రజల అవసరాలు ఉంటే అట్లా కొత్త కార్డు ఇచ్చుకుంటూనే పోతుంటాము. కాబట్టి ఈరోజు సన్నబియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగింది. దీన్ని ప్రజలకు మెటిక్యులస్ గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఈ కలెక్టర్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షణ చేసి ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 తారీఖు లోపల టోటల్ గా వాళ్ళందరితో కూడా మెటిక్యులస్ గా దీన్ని చేయించాలి. నిర్లక్ష్యంగా ఉంటే అధికారులపై చర్యలు తప్పవన్న సీఎం అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు పెట్టడానికి ఒక్కొక్కరికి ₹1 కోటి కేటాయించాలని సీఎస్ కు సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047కు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో నైపుణ్య శిక్షణ పురోగతిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఏటీసీల అభివృద్ధి పనుల్లో పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్న సీఎం ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు. 3 దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఫేజ్ 1లో 25, ఫేజ్ 2లో 40, ఫేజ్ 3లో 46 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఫేజ్ 1, ఫేజ్ 2లో ఇప్పటి వరకు 49 అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తిగా చేసేందుకు నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని, ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని తెలిపారు. అవసరమైన స్థలం కేటాయింపు, అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు చెప్పారు. అనంతరం గిగ్ వర్కర్స్ ప్రతిపాదిత పాలసీని సీఎంకు అధికారులు వివరించారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం సహా ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలని సీఎం సూచించారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్, లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాను ఎంపీలు కోరారు. జస్టిస్ వర్మ తొలగింపునకు రాజ్యసభలో 63 మంది విపక్ష సభ్యులు చైర్మన్కు నోటీసులు ఇచ్చారు. లోక్సభలోనూ స్పీకర్కు 145 మంది అధికార విపక్ష సభ్యులు నోటీసులు ఇచ్చారు. న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం జరగనుంది. ఈ ప్రక్రియ చాలా కఠినంగా వివిధ దశల్లో ఉంటుంది. లోక్సభలో కనీసం 100 మంది సభ్యులు సంతకం చేసిన నోటీసును స్పీకర్కు ఇవ్వాలి. రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు సంతకం చేసిన నోటీసును చైర్మన్కు ఇవ్వాలి. సంతకం చేసిన ఎంపీలను సంప్రదించి స్పీకర్ లేదా చైర్మన్ ఆ తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. తీర్మానాన్ని ఆమోదించాక స్పీకర్ లేదా చైర్మన్ 3 సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ జస్టిస్ వర్మకు తన వాదన వినిపించే అవకాశం ఇస్తుంది. తరువాత కమిటీ తన నివేదికను స్పీకర్ లేదా చైర్మన్కు సమర్పిస్తుంది. ఆరోపణలు నిజమని తేలితే న్యాయమూర్తి అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చిస్తారు. తర్వాత ఉభయ సభలు తీర్మానాన్ని ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతికి పంపుతారు. అప్పుడు ఆ న్యాయమూర్తిని తొలగించడానికి రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తారు. ఇవాల్టి నోటీసులపై సంతకం చేసిన ఎంపీల్లో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన సహా వివిధ పార్టీలకు చెందిన వారున్నారు. అటు జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్యవసరంగా పిటిషన్ను విచారించాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది జస్టిస్ యశ్వంత్ వర్మను వర్మ అని సంబోధించడంపై మండిపడింది. జస్టిస్ వర్మపై ఆరోపణలు ఉన్నందున న్యాయమూర్తి స్థానానికి అర్హుడు కాదని లాయర్ వాదించగా సుప్రీంకోర్టుకు పాఠాలు చెప్పవద్దంటూ ధర్మాసనం మండిపడింది. 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారిని దోషులని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టమని వివరించింది. అందుకే కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం వారిని నిర్దోషులుగా విడుదల చేయాలని ఆదేశించింది. 2006 జూలై 11న ముంబైలోని లోకల్ రైళ్లలో కొందరు దుండగులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 180 మంది ప్రాణాలు కోల్పోగా 800 మంది గాయపడ్డారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. 2015లో ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా నిర్ధారించి 5గురికి మరణశిక్ష, 7గురికి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై వారు బాంబే హైకోర్టును ఆశ్రయించగా సుదీర్ఘ వాదనల తరువాత నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. కేరళ మాజీ సీఎం కమ్యూనిస్టు కురువృద్ధుడు విఎస్ అచ్యుతానందన్ ఇక లేరు. 101 సంవత్సరాల అచ్యుతానందన్
ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత నెల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన అచ్యుతానందన్ ఆరోగ్య పరిస్థితి విషమించగా ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు కేరళ సీఎంగా పనిచేసిన అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న కేరళలో జన్మించారు. 7 సార్లు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 3 సార్లు కేరళ విపక్ష నేతగా వ్యవహరించారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తరువాత సిపిఎంను స్థాపించిన నాయకుల్లో ఒకరైన అచ్యుతానందన్ కేరళ రాజకీయ చరిత్రలో కీలకంగా వ్యవహరించారు. దేశంలో అత్యంత గౌరవనీయ కమ్యూనిస్టు నేతల్లో ఒకరిగా పేరుగాంచిన ఆయన కార్మికుల హక్కులు, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేక హత్య కేసులో 3 అంశాల్లో సిబిఐ అభిప్రాయం కోరింది. సిబిఐ అభిప్రాయం చెప్పాకే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 3 అంశాలపై సిబిఐ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ అవసరమని సిబిఐ భావిస్తోందా లేదా కోర్టుకు చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 20న పులివెందుల కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా సిబిఐ అభిప్రాయాన్ని కోరింది. కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా లేదో చెప్పాలని సిబిఐని ధర్మాసనం కోరింది. ఈ 3 అంశాలపై సిబిఐ అభిప్రాయం చెప్పాకే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సిబిఐ, వివేక కుమార్తె సునీత వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా బెయిల్పై ఉన్న నిందితులంతా సాక్షులు ప్రభావితం చేస్తున్నారని సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం పులివెందుల కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు. అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే రామ్ సింగ్, సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్టు పేర్కొందని వివరించారు. ఈ నివేదిక ఆధారంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో 3 అంశాలపై సిబిఐ అభిప్రాయం చెప్పాలని సూచిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. రాజధాని అమరావతి 2వ దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారా అని గత కేబినెట్లోనే సీఎం చంద్రబాబు అడిగారని వెల్లడించారు. అమరావతిలో నిర్మాణ దశలో వివిధ నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. ఉపసంఘం నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని గత కేబినెట్లో 2వ దశ భూ సమీకరణ అంశం ఆమోదించలేదని మంత్రి స్పష్టం చేశారు. 1-2 రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై 2వ దశ భూ సమీకరణపై నిర్ణయం తీసుకుని వచ్చే కేబినెట్లో పెడతామని పేర్కొన్నారు. రాజధాని మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ ఏడాది చివరికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్ మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని నారాయణ వెల్లడించారు. మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే 35, ఇవి కూడా దాదాపు 75% వరకు స్ట్రక్చర్ అయిపోయింది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి 21 టవర్స్, ఇవి కూడా షీర్వాల్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ 90% అయింది. ఒక 10% మిగిలింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పామో 100కి 100 3 సంవత్సరాల్లో పూర్తవుతుంది. తెలంగాణలో నిర్వహించిన బీసీ కులగణనపై ఇండియా కూటమి నాయకులకు అవగాహన కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 24న ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఢిల్లీ వెళ్లనున్న ఇరువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలవనున్నారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణలో బీసీ కులగణన జరిగిన తీరును వివరిస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు శాసనసభలో చట్టం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని నేతలకు వివరించనున్నారు. రిజర్వేషన్ల అంశంలో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. 42% రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించదని తెలిపారు. 42% రిజర్వేషన్లు అమలు కావని తెలిసినా బిల్లు తెచ్చి కేంద్రంపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని నేతలకు సూచించారు. అందుకోసం జిల్లా పార్టీ అధ్యక్షులు సమన్వయం చేసుకోవాలన్న కేటీఆర్ ఈ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పాల్గొనాలని తెలిపారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలను గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్య
పారిశుద్ధ్యం పడకేసిన సంగతిని వివరించాలని ఆదేశించారు. డిక్లరేషన్ల పేరుతో ఆయా రంగాలను మోసం చేసిన తీరును వారికి తెలియజేయాలని చెప్పారు. వృద్ధులకు పింఛన్ పెంపు, మహిళలకు ఇస్తామన్న 2,500 నగదు హామీలను ప్రభుత్వం తొంగలో తొక్కిన విషయాన్ని విడమర్చి చెప్పాలని సూచించారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు రావాలని సినీ నటుడు దగ్గుబాటి రానాకు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 30న విచారణకు రావాలని ప్రకాష్ రాజ్కు, ఆగస్టు 6న విచారణకు రావాలని విజయ్ దేవరకొండకు నోటీసులు ఇచ్చారు. ఆగస్టు 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై గతంలో పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. 171 మందికి పైనే గాయపడ్డారు. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన చైనా తయారీ శిక్షణ విమానం ఓ పాఠశాలపై కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ మధ్యాహ్నం టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ నియంత్రణ కోల్పోగా మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్ పై కుప్పకూలింది. వెంటనే మంటలు చెలరేగడంతో పాఠశాలలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసి వెంటనే సహాయ చర్యలు చేపట్టిన అధికారులు చాలాసేపు శ్రమించి మంటల్ని అదుపు చేశారు. పెద్ద సంఖ్యలో గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన సమయానికి సుమారు 2,000 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తొలి రోజే లోక్సభలో వాయిదాల పర్వం సాగింది. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సహా ఈ ఆపరేషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం, బీహార్ ఓటరు జాబితా సవరణ అంశాలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాల ఆందోళనకు దిగడంతో లోక్సభలో లావాదేవీలు సాగలేదు. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా తొలుత పెహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం సహా ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన మరణాలపై సభ విచారం వ్యక్తం చేసింది. తర్వాత పలు అంశాలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాల ఆందోళనకు దిగడంతో తొలుత 12 గంటలకు, తర్వాత 2 గంటలకు వాయిదా పడిన సభ సాయంత్రం 4 గంటల తర్వాత రేపటికి వాయిదా పడింది. అటు స్పీకర్ అంగీకరించే అంశాలపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పష్టం చేయగా సమావేశాల తొలి రోజునే సభను అడ్డుకోవడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్పై వచ్చే వారం చర్చ ఉంటుందని, ఇందుకు 16 గంటలు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్లో 100% లక్ష్యాలను సాధించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన మోదీ వర్షాలు నూతన సృష్టికి చిహ్నమన్నారు. దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయన్న ప్రధాని రైతులు, దేశ ఆర్థిక వ్యవస్థ సహా ప్రతి కుటుంబ ఆర్థిక వ్యవస్థలో వర్షాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఐఎస్ఎస్లో త్రివర్ణ పతాకం ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. నక్సలిజాన్ని అంతమొందిస్తున్నామని మోదీ వివరించారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ మారిందన్న ప్రధాని 90 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రత కిందకు వచ్చారని గుర్తు చేశారు. డిజిటల్ ఇండియా, యూపీఐ దేశ రూపురేఖలు మార్చాయని, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మోదీ వివరించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని, తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాజ్యసభలో విమాన ప్రమాదంపై మాట్లాడిన రామ్మోహన్ విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబీ నిబంధనల ప్రకారం విచారణ జరుపుతోందని తెలిపారు. ఏఏఐబీ ప్రాథమిక నివేదికను సమర్పించిందన్న కేంద్ర మంత్రి దాని అర్థం ఇప్పుడే ఒక అవగాహనకు వచ్చినట్లు కాదన్నారు. విమాన ప్రమాదంపై మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి ప్రాథమిక నివేదిక కేవలం ప్రమాదంపై ఓ అభిప్రాయం తెలిపేందుకు మాత్రమే అని చెప్పారు. బ్లాక్ బాక్స్ ను విజయవంతంగా వెలికి తీశారని, దాన్ని డీకోడ్ చేసే ప్రక్రియ పూర్తిగా భారత్లోనే జరుగుతోందని వెల్లడించారు.